అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రశాంతంగా ఉన్న ఒంగోలు నగరం నిన్న ఒకసారిగా ఉలికిపడిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం మాజీ ఎంపీపీ నాగులుపులపాడు టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య ఒక్కసారి కూడా దావనంలో వ్యాపించింది. దానికి సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు అయితే విచారణ అయితే ప్రారంభించారు. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటన పట్ల కూడా టీడీపీ పూర్తిగా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఈ హత్య జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ నేషనల్ అంటే మినీ బైపాస్ ఒంగోలుకి చెప్పుకుంటారు. ఈ మినీ బైపాస్కి దగ్గరగా అంటే మంగమూరు డొక్కకి ఇటు పోలీస్ కార్యాలయానికి మధ్యలో ఉన్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో వీరయ్య చౌదరి కార్యాలయం ఉంది. ఇదే 2వ అంతస్తులో అతని కార్యాలయం ఉంటే అదే కార్యాలయంలో నిన్న సాయంత్రం 7:30 నిమిషంలోకి ఇప్పుడు 7:30 గంటల ఆ సమయంలో కూడా నలుగురు వ్యక్తులు వచ్చి అతన్ని మాట్లాడుతున్నట్టు కూడా మాట్లాడి ఒకసారి కూడా అతనిపై కూడా దాడి చేశారని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సాక్షులు అయితే చెప్తున్నారు. కాకపోతే జరిగిన దాడి ఏ కోణంలో జరిగిందని చెప్పేసి కూడా చూస్తున్నాం. మన విజువల్స్ చూస్తున్నాం. ఇదే మట్టిగుండా కూడా వాళ్ళ నిందితులు వెళ్ళటం కూడా వెళ్ళి అతని మీద సుమారు 25 కత్తిపోట్లు పడడం, చనిపోయాడని నిర్ధారణకు వచ్చిన తర్వాతే వారు అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారని మనం చూస్తున్నాము. వీరయ్య చౌదరిని హాస్పిటల్కి తరలించే క్రమంలో కూడా మెట్ల నిండా కూడా పూర్తిగా రక్తం మరకలు ఉన్నాయి. పూర్తిగా కూడా ఈ రక్తం మరకలు ఎందుకంటే 25 కత్తిపోట్లు అసలు రక్తం ఆగే ప్రసక్తే లేకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆ రక్తం పూర్తిగా కూడా దారులుగా కారి రోడ్డు మొత్తం కూడా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే స్పాట్లో నిన్న సాయంత్రం మొత్తం కూడా గందరగోళంగా ఉన్న వాతావరణం. జరిగిన సంఘటన మీద కూడా జిల్లా టీడీపీ యంత్రాంగంతో పాటు రాష్ట్ర అంటే హోమ్ మినిస్టర్ కూడా నిన్న ఒంగోలు వచ్చి ఇక్కడ పరిస్థితులను పరీక్షించింది. అసలు ఇక్కడ ఈ హత్య ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే కోణంలో కూడా ఒకసారి అయితే ఎలా జరిగిందనే కోణంలో కూడా విచారణ చేయాలని చెప్పేసి పోలీసులు చేస్తున్నారు. ఒకసారి మనం పైకి వెళ్ళే ప్రయత్నం అయితే కూడా చేద్దాము. ప్రస్తుతం మనం నిన్న ఇక్కడ హత్య జరిగిన సంఘటనకు అయితే పక్క బిల్డింగ్ మీద ఉన్నాము. ఇప్పుడు మనము విజువల్స్లో చూస్తున్నాము. NH హైవేకి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఈ హత్య జరగడం కూడా జరిగింది. ఇప్పుడు మన విజువల్స్లో చూస్తుంది అదే బిల్డింగ్లో జరిగింది నిన్న హత్య. అతను ఆఫీసు కార్యాలయం అంటే వ్యాపారాల నిమిత్తం కూడా వీరయ్య చౌదరి కార్యాలయం అయితే ఇక్కడి నుంచి లావాదేవీలు జరుపుతుంటారు. నిన్న మధ్యాహ్నకాల సమయంలో హైదరాబాద్ నుంచి 3 గంటల ఆ ప్రాంతంలో అయితే కార్యాలయానికి వచ్చినట్టయితే సమాచారం తెలుస్తుంది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో ఈ హత్య జరగడం పట్ల కూడా పూర్తిగా కూడా పోలీసులు అయితే లోతైన విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జరిగిన సంఘటన మీద జిల్లా ఎస్పీ చాలా సీరియస్గా ఉన్నారు. అదేవిధంగా పోలీసు అధికార యంత్రాంగంతో పాటు కూడా రాజకీయ ప్రముఖులు అంటే ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోమ్ మినిస్టర్తో సహా దీనిపై చాలా సీరియస్గా ఉన్నారు. జరిగిన సంఘటన ఏ కోణంలో జరిగిందని చెప్పేసి కూడా వారైతే విచారణ చేపట్టాలని చూస్తున్నారు. కాకపోతే ప్రాథమికంగా వచ్చిన సమాచారం పూర్తిగా ఈ హత్యకు గల ప్రధాన కారణం ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాల నిమిత్తం కూడా జరిగినాయి. ఇటీవలలో కొంత భారీ స్థాయిలో వ్యాపార లావాదేవీలు జరిగినాయి. ఆ కోణంలోనే ఈ హత్య జరిగిందని చెప్పేసి కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. కాకపోతే ఇది లిక్కర్ సిండికేట్కి సంబంధించిందా, రియల్ ఎస్టేట్కి సంబంధించిందా, లేకపోతే మరి ఇంకేదైనా కారణాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలియాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే దీనిపై మటుకి జిల్లా పోలీసు అధికార యంత్రాంగం అంటే జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నేరుగా రంగంలో దిగటం, 12 బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ను మొత్తం కూడా గ్యాదర్ చేశారు. ఇప్పటికే కొంతమంది అనుమానితులు పోలీసులు అదుపులో ఉన్నారు. వారిని విచారిస్తున్నట్టు కూడా తెలుస్తూ వస్తుంది. కాకపోతే జరిగిన హత్య ఎందుకోసం జరిగింది, ఎలా జరిగిందని, ఎందుకంటే గత కొంతకాలం నుంచి ప్రశాంతంగా ఉన్న ఒంగోలు వాతావరణంలో ఒకసారిగా ఈ హత్య రాజకీయాలు అంటే ఈ హత్య జరగడం పట్ల కూడా ఒకసారి ఉలికిపడిన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఒకరిని హత్య చేసుకున్న పరిస్థితి ఇటీవల కాలంలో ఒంగోలు ఎక్కడా కనిపించలేదు. కానీ ఈ హత్య ఒక్కసారిగా కూడా ఏ కోణంలో జరిగిందని చెప్పేసి అయితే ఇటు రాజకీయ ప్రముఖులు కానీ అటు పోలీసులు కానీ పూర్తిగా కూడా చేస్తున్నారు. దీనిపై వెంటనే స్పందించినటువంటి ఏపీ హోమ్ మినిస్టర్ అనిత కూడా నిన్న సాయంత్రకాల సమయంలో ఒంగోలుకు రావటం, వారిని మృతదేహాన్ని పరిశీలించడం కూడా జరిగింది. హత్య ఏ విధంగా జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ హత్య సంఘటన తెలిసిన వెంటనే కూడా మాజీ శాసనసభ్యులు, మాజీ జడ్పీ చైర్మన్ అయినటువంటి ఈదర హరిబాబు ఒక్కసారిగా కూడా హార్ట్ స్ట్రోక్కి లోనయ్యి అతను హాస్పిటల్కి కూడా చేరడం జరిగింది. మెరుగైన వైద్యం కోసం రమేష్ హాస్పిటల్కి కూడా తరలించారు. అతనికి చికిత్స అయితే అందిస్తున్నారు. ఈ జరిగిన సంఘటన తెలుసుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈరోజు మధ్యకాల సమయంలో ముప్పవరపు వీరయ్య చౌదరి అంత్యక్రియలకు పాల్గొనే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాజకీయ ప్రముఖులు అయితే చెబుతున్నారు. మొత్తానికి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది పెద్ద చర్చాంశంగా మారింది. ఎందుకంటే మాజీ ఎంపీ ముఖ్యంగా టీడీపీ నాయకుడు అయి ఉండటం, ఈ సమయంలో ఇటువంటి హత్య జరగడం కూడా ఇది ఏ కోణం
కోణంలో జరిగిందని చెప్పి లోతుగా విచారణ చేస్తున్నారు. పోలీసులు అయితే ఒక ఆర్థిక లావాదేవీలే కాదు, వ్యాపారమే కాదు, రాజకీయ కోణంలో కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇతనికి ఎవరైనా థ్రెట్స్ ఉన్నాయా, ఎవరెవరిని కలుస్తున్నారు, ఏ కోణంలో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, లేకపోతే ఇతనికి ఎవరి నుంచి ముప్పు ఉందనే కోణంలో కూడా పోలీసులు అయితే లోతైన విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళు కేవలం ఇది లిక్కర్ సిండికేటా లేకపోతే ల్యాండ్ మాఫియాకి సంబంధించి, అంటే ఇటీవల కాలంలో వీర చౌదరి రియల్ ఎస్టేట్లో కూడా వ్యాపారం చేస్తున్న సమయంలో కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన కొద్ది గంటల్లోనే ఈ హత్య జరగడం పట్ల అక్కడేమన్నా జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. త్వరితగతిన పోలీసులు ఈ కేసును ఛేదించి నిందితులను అయితే కూడా అదుపులోకి తీసుకొని వారికి శిక్ష పడే విధంగా అయితే చేస్తున్నట్టు కూడా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదరు తెలియజేస్తున్న పరిస్థితి. అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దోషులు ఎంతటి వారైనా సరే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి జిల్లా మంత్రివర్యులు కానీ, శాసనసభ్యులు కానీ, ఎంపీ కానీ వారు ఒకే మాట మీద ఉన్న పరిస్థితి. దోషులు ఎవరైనా సరే వారికి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి ఇక్కడైతే కోరుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే విచారణ అయితే స్పీడ్గా జరుగుతుంది. త్వరితగతిన అంటే 24 అవర్స్లో కూడా నిందితులు అదుపులో తీసుకునే అవకాశం అయితే ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి అయితే ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.